ఉద్యోగాల హామీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించడానికి మేం సిద్ధమని కడప జిల్లాలో నిరుద్యోగ జేఏసీ నాయకులు వెల్లడించారు. జిఆర్ఎస్ఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసు యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్, టీడీపీ జిల్లా నాయకులు రెడ్డయ్య యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ ఏటూరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినమున అనంతపురంలో నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి అంతా ఏకమై గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఈ 5 సంవత్సరాల కాలంలో అమలు చేయకోకుండా 1345 మంది నిరుద్యోగులను ఈ వైసీపీ ప్రభుత్వం పుట్టన పెట్టుకున్నది. ఒక్క మెగా డిఎస్సి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీలో కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 2,36,000 పోస్టుల భర్తీలో కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ వైపున అడుగులు వేసి నోటిఫికేషన్స్ జారీ చేసినటువంటి దాఖలాలు లేవు. దీని కారణంగా 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. దాని కారణంగానే కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్ళే తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉంది. దేశంలో అత్యంత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మేము సంసిద్ధం అని చెప్పి ఇవాళ కరట్పాలు పలుకుతూ ఉన్నారు. నిరుద్యోగులు కూడా సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు చేసినటువంటిది శూన్యం. మాకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్స్ లేవు, మా బాబుని చూస్తారని చెప్పి నేను ఉన్నానని చెప్పి నమ్మబడినటువంటి చిలక పలుకులు ఇవాళ మా ఉరితాళ్లకు మెడలు ఎలాంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే మేము కూడా సిద్ధమవుతా ఉన్నాం. నిన్ను ఇంటికి పంపించడానికి రానున్నటువంటి ఎన్నికల్లో, రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నీకు ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోషించేటువంటి పరిస్థితుల్లో నీవు పరిపాలన చేశావు. ఇవాళ పెళ్లిళ్ళు కానటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయం కూడా సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు 25 ఎంపీలు ఇస్తే ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి చివరికి ప్యాకేజీలు తీసుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క హక్కులని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేశారు. కడపకు వాళ్ళు చేసినటువంటి శంకుస్థాపన రాళ్ళు ఇవాళ నిరుద్యోగులకు సమాధానాలుగా ఎక్కిరిస్తూ ఉన్నాయి. ఇవాళ ఏవి కూడా కొత్త ఫ్యాక్టరీలు కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ఏ ఒక్క ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఈ ఉపాధి కల్పించబడినటువంటి స్పష్టమైనటువంటి హామీ కానీ, ప్రకటన కానీ ఎలక్షన్స్ లో చేయలేదు. మరోసారి నిరుద్యోగులు మోసం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధమయ్యారు. కాబట్టి మేము కూడా నేను ఓడగొట్టడానికి సంసిద్ధమని చెప్పి ఓ యాత్ర ఇవాళ నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కూడుకొని తిరుగుతూ ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు కడప నగరంలోకి కర్నూలు మీదుగా ఆలగడ్డ నుంచి మైదుకూరు నుంచి కడపకు చేరుకుంటా ఉంది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.